ఐపీఎస్ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన ఎక్కువ విదేశీ పర్యటనలు చేశారు, కొన్నింటికి అనుమతి లేదు అనే కాన్సెప్ట్ తోటి ఆయనను సస్పెండ్ చేశారు, సస్పెన్షన్లో ఉన్నారు. సో ఆ సునీల్ కుమార్ గారు తాజాగా చేసిన కొన్ని కమెంట్స్, ఆంధ్రప్రదేశ్లో దళితులు కాపులు ఏకమైతే రాజ్యాధికారం సొంతం అవుతుంది అని, కాపులను ముఖ్యమంత్రి చేసి దళితులను ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు అని ఆయన కొన్ని పేర్లను కూడా సూచించుకుంటూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను పివి సునీల్ కుమార్ గారిని పూర్తిగా శత్రువుగానో ప్రత్యర్థిగానో భావించే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. బేసిక్గా రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్లో పివి సునీల్ కుమార్ గారి కీలక పాత్ర అన్నది రఘురామకృష్ణంరాజు గారి అభియోగాలు. వాస్తవం ఏంటి, దాని లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. సో ఆ రఘురామకృష్ణంరాజు గారు పివి సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల మీద నేరుగా డిఓపిటికి లేఖ రాశారు. కాపులను ముఖ్యమంత్రి, దళితులను ఉప ముఖ్యమంత్రి అని ఆయన మాట్లాడడం అఖిల భారత సర్వీస్ అధికారుల నిబంధనలకు వ్యతిరేకం అవి. సో వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోండి, ఇప్పటికి సస్పెన్షన్లో ఉన్నారు, వెంటనే చర్యలు అంటే ఇక డిస్మిస్ చేయమనేమో, చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన లేఖ రాశారు. ఈ వ్యాఖ్యల మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్ళాలి అని భావిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు అయితే రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. నిజంగా నా వ్యాఖ్యలు అంత సీరియస్నెస్ ఉంది అంటారా? బహుశా సునీల్ కుమార్ గారి అభిప్రాయంగా చూడాలా? ఆయనకు ఆ విధంగా మాట్లాడే స్వేచ్ఛ లేదా? అది అఖిల భారత సర్వీస్ అధికార నిబంధనలకు విరుద్ధమా? అలా కూడా డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, అవన్నీ సక్రమంగానే ఫాలో అవుతూ ఉన్నారా? అవన్నీ సక్రమంగానే ఫాలో అవుతున్నారా? ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా చర్చల్లోకి భారీగానే రావచ్చులేండి. బేసిక్గా పివి సునీల్ కుమార్ తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారేమో. తనకు సర్వీస్ నిబంధనలు కొన్ని ఉన్నట్లే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారికి కూడా కొన్ని నిబంధనలు ఉండొచ్చు. మరి అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అన్న చర్చ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అంత సీరియస్గా, కాపులకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ప్రస్తుతం అధికారంలో భాగమైన జనసేన టీడీపీ మధ్య ఇది ఏదైనా కనుక డిస్టెన్స్, అంటే జనసేన ఎక్కువగా కాపులు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు అనే ఒక చర్చ ఎప్పటి నుంచో ఉంది. మరి అది మరింత పెరిగి ఏమైనా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని ఏమైనా రఘురామకృష్ణంరాజు గారు భావిస్తూ ఉన్నారా? ఏ కారణం చేత ఇప్పుడు డిఓపిటికి లేఖ రాశారు, దీని వెనకలేముందో తెలియదు.